భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనపడిపోయింది. అల్పపీడన ద్రోణి బలహీనపడిన రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం లేదు, కానీ 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. ఈ క్యుములో నింబస్ మేఘాల వల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమై వర్షాలు పడుతూ ఉన్నాయి. విపరీతమైన గాలి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలి వీస్తూ ఉంది. రైతు సోదరులకు విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట నష్టపోయిన అంచనాలు తయారు చేస్తుంది. మీ పంట కనుక మామిడి పంట కానీ, పపాయ కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, ఇలాంటి హార్వెస్ట్ చేసిన పంటలు కానీ నష్టపోతే వ్యవసాయ అధికారులకు వివరాలు ఇవ్వండి. వారు వచ్చినప్పుడు వివరాలు ఇస్తే పరిహారం అందే అవకాశం ఉంది. లేదంటే భవిష్యత్తులో రాయితీలు దక్కే అవకాశం ఉంది. ఇక రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాతో పాటు ఇక నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణం అయితే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో 41.4 డిగ్రీలు, తెలంగాణలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయి. వర్షాలు మాత్రం ఎక్కడన్నా 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఒక జిల్లా పేరు చెప్తే ఆ జిల్లా మొత్తం వర్షం పడుతుందని కాదు. రాబోయే 2-3 రోజుల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, ఇవి ఎన్ని సెంటీమీటర్లు నమోదు కాబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.